హాయ్ గైస్, వెల్కమ్ టు ద తేజస్వి బ్లాగ్స్. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నా కొడుకుకి మోమో 7వ రోజు పుట్టినరోజు. వాడికి పాలు పడవు. అందుకే ప్రతి సంవత్సరం నేను స్వయంగా చాలా దూరంగా ఉన్న డైరీ ఫామ్కి వెళ్ళి డైరీ ఫ్రీ కేక్ తెప్పించుకుంటాను. మోమోకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మొదట్లో మా ముగ్గురి కుటుంబం సంతోషంగా సారమస్యంగా ఉండేది. వాడు వచ్చేంత వరకు మీరు మౌనంగా ఏ కోరిక కోరుకున్నారో. నా కోరిక రామెన్. మియావోకి ఏవో ఆంటీ నీకు కొత్త అమ్మ అవుతుంది. ఆహా! మోమోకి అకస్మాత్తుగా తన కొత్త అమ్మ గుర్తు వచ్చిందంటారు. ఎందుకంటే నాన్నకు మియావోగో ఆంటీ అంటే ఇష్టం. అయ్యో వదినగారు, నేను ఒక కేక్ కొన్నాను. పదండి అందరూ కలిసి తినేద్దాం. మావో టాంగ్, నువ్వు వదిన కూర్చునే చోటు కూర్చున్నావు. ఆమె గురించి నువ్వేమీ చింతించకు. ఈరోజు మోమో పుట్టినరోజు అని తెలిసే కదా వచ్చింది. మరి ఇప్పుడు అంతా సిగ్గుపడినట్లు ఎవరి కోసం నటిస్తున్నావు? నువ్వు ముందే తిను. నేను వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను. మోమో మీ అమ్మకు కోపడు కదా. నేనేం కేక్ కొనను. పదండి అందరూ కలిసి తిందాం. ఈరోజు మోమో పుట్టినరోజు. ఒక పల్లెటూరి మనిషి అసలు కోపడే హక్కు నీకెక్కడిది? కోపడటమంటే మాకు ఎప్పుడు మనసు బాగోకపోయినా కేవలం అతన్ని బుజ్జగించాల్సిందే కదా. ఆహా! తండ్రి కొడుకుల మధ్య నేను ఎంత దయనీయంగా ఉన్నానో తెలిసింది. ఆ పిల్లాడు నన్ను ఎప్పటికీ కాపాడగలడు ఎందుకు అనుకున్నాను. లింగ్ చువాన్, నువ్వు పొరబాడుతున్నావు. మంచు 3 అడుగుల మందంగా ఉంది. అది రాత్రికే రాత్రే గట్టకట్టలేదు. నీపై నా ప్రేమ పొరలు పొరలుగా కరిగిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? మోమో, ఇది మా నాన్నగారి సేకరణ. ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తిరగొద్దు. చాలా చిరాకుగా ఉంది. అయ్యో మోమో, నేను నీకు ముందే చెప్పాను. నువ్వు ఎందుకు వినవు? అబ్బా ఏమైంది? అది నాన్న. మియావోలింగ్ ఆంటీ ఇచ్చిన ఆ ఫోన్ని నాన్నకు ఇవ్వు. దాన్ని స్విమ్మింగ్ పూల్లోకి విసిరేయ్. ఆమె చాలా చెడ్డ స్త్రీ. హే, నువ్వు నా కోటకి నువ్వు నా కోసం ఒక దాన్ని తీసి ఇవ్వు. నువ్వు దాన్ని తీసుకోలేవు. నా కాకిక ఇక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. నేను వెళ్ళిపోవాలి. అతను నా భర్త కాదు. అబద్ధాలు చెప్పకూడదని అమ్మ నీకు నేర్పించింది కదా. అబద్ధాలు చెప్పకూడదని కదా. అతను నిజంగానే నా భర్త కాదు. నేను ఇప్పుడు నీటిలోకి దిగలేను. నాకిప్పటికే ఒక భర్త ఉన్నాడు. భర్త నువ్వు వదిలేశావు. అతని తెల్లని వెన్నెల స్ఫటికాన్ని తిరిగి పొందడం కోసమే నేను చాలా సేపు మంచు గోళంలో నాన్నను. మరుసటి రోజు నాకు గర్భస్రావం అయ్యింది. నాకు చూవింగ్ల మధ్య అది 2వది బిడ్డ. ఈ విషయంలో ఎప్పుడో ఎవరికి తెలియదు. దీన్ని ఇలాగే ముగిసేద్దాం. నా భర్త దానికి అర్హత కాదు బిడ్డ, అర్హత కాదు. తర్వాత ఎవరు కొనసాగించరు. ఎందుకు ఆగిపోయావు బిడ్డ? ఈ విషయం ఎప్పుడు ఎవరికి తెలియదు. దీనివల్లే ముగిసేద్దాం. తర్వాత ఆ వాతావరణం ఇప్పటికే సిద్ధమైపోయింది. మీరిద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అక్క, నన్ను అపార్థం చేసుకోకు. నిశ్శబ్దంగా ఈ పుట్టినరోజుని కోరికకు నేను నెరవేరుస్తున్నాను. ఈ రోజు నుంచే నేను ఇక నీ అమ్మని కాదు. నువ్వేం చేయాలని ప్రయత్నిస్తున్నావు? మనం విడాకులు తీసుకుందాం. ఆస్తిని సగాన్ని పంచుకుందాం. నిశ్శబ్దంగా నీకు చెందింది. దయచేసి గొడవ చేయకుండా ఆపగలరా? నీ పుట్టినరోజు జరుపుకుంటున్నా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అంతా నువ్వే చూసుకుంటున్నావు. నేను కొన్న కేక్ నీ నచ్చదు కాబట్టి నా తిండి కూడా అదుపులోనే ఉంది. వచ్చి నన్ను సరిదిద్దు అక్క. నువ్వు అమ్మని భయపెట్టావు. నువ్వు ఎప్పుడు గొడవ చేయబోతున్నావు? నేను అనవసరంగా రాదంతా చేస్తున్నాను. నేను మీకు సహాయం చేయడం లేదు. ఊరికే అన్నాను. నువ్వు నిజంగానే అంటున్నావా? నేను నిజంగానే చేస్తున్నాను. అందుకే నేను ఒక లాయర్ని వెతుక్కున్నాను. మన విడాకులను పరిష్కరించడానికి. ఫుడ్ సింగ్, నువ్వు పల్లెటూరి వేదవి. నువ్వు ఈ ఇల్లు వదిలి బ్రతికలేవు. నీకు 5 సెకండ్లు ఇస్తున్నాను. వెంటనే ఇక్కడికి తిరిగి రా. నేను క్షమాపణ చెప్పను. లేకపోతే నేను క్షమించను. అక్క, అతను నటిస్తున్నాడని నాకు తెలుసు. కోమా ఇన్లా లోపలికి రా. మరియు హలో మూవింగ్ కంపెనీ, ఇప్పుడే ఎవరైనా పంపగలరా? నేను రెట్టింపు ధర ఇవ్వగలను. ఇక్కడున్న వాళ్ళు అక్కడికి ఉన్నారు. వాళ్ళు చంపే వైపు ఏ కదలిక లేదు. నాకు కాస్త ప్రశాంతత నివ్వు. జాంగ్ నాచి, నీ పని అయిపోయింది. విసలాసలంగా ఒక హద్దు ఉండాలి కదా. ఈరోజు దీన్ని ముట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం?
మన 8 ఏళ్ళ బంధం ముగిసిపోయింది. నీ పని అయిపోయింది. ఆడుకో. నాకు వీళ్ళల్లో పని లేదు. అందులో ఉన్నావని నేను కొన్నాను. నేనే ఎందుకు ఇల్లు మారకూడదు? ఎంత గర్భోదయం! 8 ఏళ్ళ ప్రేమ చివరికి కుక్కలా పాలైపోయింది. నన్ను ప్రశాంతం చేసుకోవడానికి ప్రయత్నించకు. నువ్వు వేసుకున్న దుస్తులు నాకే ఇక గుర్తున్నాయా? నేను కూడా అవే కొన్నాను. ఈ దృష్టి స్త్రీ విలువైనది వస్తువులని దోచుకుపోయింది. కనీసం మాకు చూసుకోవడానికి ఏవైనా చిన్న చిత్కా వస్తువులనైనా మిగిల్చి వెలేసిందా? నాన్న, నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకూడదు. ఈ స్త్రీ చాలా దుర్మార్గురాలు. మాకు ఈమె వద్దు. ఆ పావు బహుశా ఎప్పటినుంచో ఆ చదరంగంలో బలపై ఉండవచ్చు. అతనికి ఈ ఉద్దేశం లేదు. అతను నా కాళ్ళపై పడి వేడుకున్నా సరే నేను మాత్రం అతన్ని క్షమించలేను. లింగ్ చువాన్ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం కడుపుకు మంచిది. నువ్వు మర్చిపోకు. రోజంతా ఈ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటావు. ఎవరిని మెచ్చుకోవాలనుకుంటున్నావు? చూడు, ఈ అద్భుతం నా కోసం టూత్ పేస్ట్ ఎందుకు పిండలేదు? కప్పుల్లో నీళ్లు లేవు. క్షమించండి యువరాజు గారు. ఇది నా టూత్ పేస్ట్ కాదు. నా టూత్ పేస్ట్ నీళ్లు రంగులో మెరుస్తూ ఉంటుంది. కప్పుల్లో నీళ్లు లేవు. క్షమించండి లూ గారు. ఈ పనులు సాధారణంగా నా భార్య చేస్తుంది. సరే, నాకు వదిలేయ్. నువ్వు ఒక స్కాచ్ ఎగ్ చెయ్యి. కప్పుల్లో నీళ్లు లేవు. నేను కూడా తినాలి. ఆవిడ తిరిగి వచ్చాక లేదు, మరి ఎక్కువైతుంది. మేము సాధారణంగా వాడిని మరీ ఎక్కువగా గారాబం చేస్తుంటాం. ఆ రాత్రి వాడికి తన గురించి తానే ఆలోచించుకునే అవకాశం కల్పించింది. వాడు కాస్త హద్దు మీరు ప్రవర్తిస్తున్నాడు. ఇది స్కాచ్ ఎగ్ కాదు కదా? నాకు స్కాచ్ ఎగ్ కావాలి. ఓహో, యువరాజు గుడ్లను ఎంత క్లిష్టంగా ఎలా తయారు చేశాడో. ఉన్న దాంతోనే సరిపెట్టుకోవద్దు. నేను తినాలి. నేను వాడిని సంప్రదించుకోలేదు. నేను ఇదంతా పిల్లల కోసమే చేస్తున్నాను. జియాంగాన్ శాఖ ఇది సరిగానే ఉంది. త్వరగా తిరిగి రా. పిల్లలకి నువ్వు చేసే స్కెచ్ ఎగ్ కావాలంట. నాన్న, ఈ ఆవిడ పిల్లలకు నువ్వు రా. హలో, మీరు కాల్ చేస్తున్న యూజర్ తాత్కాలికంగా అందుబాటులో లేరు. దయచేసి తర్వాత మళ్ళీ కాల్ చేయండి. లేకపోతే నేను వస్తాను. శ్రీమతి లూ ఉదయాన్నే నా ఇంట్లోని విలువైన ఫర్నిచర్ను బయటకు తీశాను. అన్నీ అమ్మేశాడు. అతను స్లిమెంట్ కార్డ్ నుండి కూడా డబ్బు మొత్తం తీసేశాడు. మొత్తం 8 మిలియన్. ఆమె ఏం చేయాలనుకుంటోందో? ఆమె స్టాక్ ఎక్స్చేంజ్ వెళ్ళింది. ఆమెకు ఒక క్షణంలో స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి 8 అధిక ప్రధాకరణ పరిష్కారంలో పెట్టుబడి పెట్టింది. నా డబ్బు తీసుకొని పారేసింది. ఇది నాపై ఆమె ప్రతీకారం తీర్చుకునే విధానం. ఒక గృహిణికి పెట్టుబడి గురించి ఏం తెలుసు? మీరు అంతా కోల్పోయే వరకు వేచి ఉండండి. వారు తిరిగి వచ్చి అప్పుగా కొనమని మనల్ని బతిమాలుతారు. రియోజ్ ఇంటర్నేషనల్, చాంగ్‌హాంగ్ ఇంటర్నేషనల్, ఇంకా అలాంటివి. కేవలం ఈ 8 మాత్రమే. ఒక్కొక్కటి 1 మిలియన్ కొంటారు. రుయన్ ఇంటర్నేషనల్. లేనేజ్ మీకు ఒక సహాయం చేసినప్పటికీ, లేనేజ్ మీరు నాకు ఫలితాలు సాధించడంలో సహాయం చేసినప్పటికీ నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. కానీ నేను మీకు నిజంగా గుర్తు చేయాలి. ఈ 8 ప్రశ్నలకు అధిక ప్రధానమైనవి. మీరు ఇప్పుడే నన్ను ఎందుకు నమ్మరు? తప్పకుండా నేను నమ్మగలను. చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతులైన ఆర్థిక మహిళ కాకపోతే లాంగ్ నవ్వడంలో నిజంగా చాలా మంచిది. నాకు అభినందనలు. ఈ రోజు నుండే ప్రారంభించింది. నేను నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నా. సాక్ష్యంగా పోస్ట్ చేస్తున్నాను. వచ్చి ప్రయత్నించండి. నార్గ్లోని నా ఇల్లు. ఈ రోజు నుండి స్వేచ్ఛను ఆలింగనంలో చేసుకోండి. నార్జీ, త్వరిత అడుగు. ఏం చెయ్యాలో నువ్వు ఆలోచించుకో. ఇకపై వేరే గురువుని తెచ్చుకో. ముందు విడాకులు తీసుకో. ఆ తర్వాత చేంజ్ జుయో వుమ్. నిజానికి నాకు ఇంకా ఆ పాత డీన్ గారి దగ్గర డార్కోల్ విద్యార్థి చేరాలని ఉంది. కానీ నేను గర్భవతిగా ఉన్నప్పుడే లింగ్ చువాన్కి పెళ్లి చేసుకున్నాను. దాంతో ఆ పాత డీన్ గారు ఎంత కోపడ్డారంటే నన్ను బయటికి గెంటేశారు. నువ్వు కదా ఈ విషయం చెప్పావు. పర్వాలేదు నార్జీ, ఆ పాత డీన్ గారి కంటే నాకు చాలా ఇష్టం కదా. నీకు తీరిక దొరికినప్పుడే ఆయనని మంచిగా బుజ్జగించు. ఆయన క్షమించేస్తారు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం నీ విడాకుల వ్యవహారమే. నాకు తెలుసు అక్కడ ఒకరు ఉన్నారు, కానీ అతను మాత్రం కాదు.
కేవలం చైనాలో అత్యంత ప్రసిద్ధి సత్యమైన న్యాయవాది మాత్రమే కాదు, ఆ పాత డీన్తో కూడా ఆయనకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. నీ ఉద్దేశం బైసినియా గురించైనా నా పాత డీన్ కూడా న్యాయవాది బైరి పరిచయం చేయాలని అనుకుంటున్నారట. నేను ఆయనకి పరిచయం చేశాను. అయ్యో ఎంత దురదృష్టం! ఆ నీచుడు లు లింగ్ చువాన్ మాత్రం ముందే పైచేయి సాయించేవాడు. హే నీచు చూడు బైసినియన్ ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే ఉన్నాడట. అది కేవలం నీ కోసమే ఎదురు చూస్తూ ఉండడం వల్ల కాదు. పిచ్చివాడు వాగం అనుబంధాలు. పిచ్చిగా మాట్లాడకు. స్వేచ్ఛను తిరిగి పొంది ప్రతిభావలైన మహిళకు అభినందనలు. ఈ రాత్రి ఒక డ్రింక్ చేసుకుందాం. చూడు నేను నీ కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పాను కదా. చిక్స్ డింగ్ చువాన్ ఇప్పుడే ఎందుకు వచ్చావు? నన్ను మళ్ళీ చెయ్యమని అడగకు. మీ భార్య కవపడబడుతుంది. ఎందుకు భయపడుతున్నావు? హా అతని గురించి నాకు చెప్పరా? పొద్దున్నే ఒక డ్రింక్ తీసుకొని విశ్రాంతి తీసుకుందాం. లేకపోతే నువ్వు నా కోసం బాధపడతావు. ఆ మహిళ కాదు అక్క, ఆమె నిన్ను కోసం తెప్పించాలని అనుకోలేదు. అతని గురించి నాకు చెప్పకు. నిశ్శబ్దం. ఇంట్లో మౌనంగానే నన్ను చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మ కూడా నన్ను సరిగా చూసుకోలేదు. దాన్ని చూసుకోవడంలో నువ్వు నాకు సహాయం చేస్తే ఎలా ఉంటుంది? నాకు ఎప్పుడు పిల్లలు లేరు. సరే, నేను ఒక నిమిషంలో వస్తాను. అయ్యో అదృష్టశాతం మీరు ఇక్కడే ఉన్నారు. లూ గారు, నేను ఇప్పుడే మా వదినను కింద చూశాను. నేను మమ్మల్ని వెతకడానికి రాలేదు కదా. అతను నన్ను వెళ్ళనివ్వడానికి నాకు తెలుసు. అతను లోపలికి రానివ్వడు. మీరందరూ బయట వెళ్ళండి. జియాంగ్ నువ్వు సిగ్గు లేకుండా లింగ్ చువాన్కు వేధించింది. మీరు జియాంగ్ గారు? అవును. అయితే నాతో రండి. బాగుంది. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఇక్కడ ఎందుకు? నేను తప్ప మరెవరు ఉండగలరు? ఇటు రా. నేను ఒకటి అడగాలి. నీకేమైనా చెప్పాలనుకుంటే వెళ్ళి నా లాయర్తో మాట్లాడు. నాకు తీరిక లేదు. జియాంగ్ను చల్లి నీకు విసుగు వస్తే నన్ను ఇంటికి వెళ్ళు. పిల్లలు బాగోగులు చూసుకోవాలి. నువ్వు నా భార్యని లూ చెంగ్ చువాన్ను ఈ అనుచితమైన ప్రదేశాన్ని వచ్చావు. నేను బలహీనంగా ఉంది. అందరూ నవ్వాలని కోరుకుంటున్నావా? ఇది వెయిట్ హెస్లిస్ కదా. అదురైన సందర్శకుడు ఆడవాళ్లకు పిల్లలు బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఇంట్లో ఉండాలని ఎవరు చెప్పరు. సరదా కోసం బయటకు వచ్చింది. మీ మగవాళ్ళు మాత్రమే. అది ఇంకెవరు షరతు పెట్టారు? షియోర్ కనుష్టం ఏం చేశాడు? ఎందుకు వదిలేస్తున్నావు? వదిలేయ్. నువ్వు వదిలేయ్. నన్ను వెళ్ళనివ్వు. మా కుటుంబంలో ఏదో సమస్య ఉంది. స్థానం మర్చిపోవడంలో తప్పు లేదు. నన్ను వెళ్ళనివ్వు. లింగ్ చువాన్, నన్ను వెళ్ళనివ్వు. లింగ్ చువాన్, నాకు కావాల్సింది ఇదే కదా. ఇప్పుడే నా మీద రుద్దుతున్నావు. నేను ఏం నటిస్తున్నాను? ఎవరు బయట వెళ్ళిస్తుంటుకుంటున్నారు? లీ చింగ్ చువాన్, నన్ను వెళ్ళనివ్వు. నీకు కావాల్సింది ఇదే నా లింగ్, నన్ను వెళ్ళనివ్వు. నువ్వు ఎందుకు? నేను శ్రీమతి జియాంగ్. మీకు ఎందుకు? ఇందులో ప్రవేశం ఉన్న వ్యక్తి అధికారి అని మీకు ముందే చెప్పాను. అందుకే మీపై పెడుతున్నాను. జియాంగ్, నీగ్గా ఇక్కడికి రా. ఇది నిజం కంటే నిజం. నీ సామర్థ్యాన్ని బయటపెట్టు. నీ క్షమాపణ చెప్పడం నీకు ఇష్టం లేదు. నేను నీ మెలకువలు నేర్పిస్తాను. నన్ను ఇలా చెప్తే నేను నిన్ను బుజ్జగించను. నీ మెలకువలు ఎవరికి కావాలి? ఇది కేవలం మియో ఓటింగ్ పట్ల అసూయతో కూడుకున్నది కదా. నేను ఆమెకు దూరంగా ఉంటానని నీకు వాగ్దానం చేస్తున్నాను. అది కేవలం జియాంగ్ మియో ఓటింగ్ వల్లే అని నువ్వు అనుకుంటున్నావు. ఆ సంఘటన నుండి నా జీవితాంతం నిన్ను క్షమించే ఆలోచన నాకు లేదు. దయచేసి ఈ విషయాన్ని స్పష్టం చేయి. వెనక్కి వెళ్ళు. మీ అమ్మని అడుగు. మన కథ ఎప్పుడో ముగిసిపోయింది. మిస్టర్ లూ, ఇక్కడి నుండి బయటకు వెళ్ళు. భార్య, మేము ఇక్కడ విడాకులు తీసుకోలేదు. వైవాహిక అత్యాచారం నేరం కాదు. వైద్య ప్రజాభద్రత చట్టంలో ఆర్టికల్ 20 ప్రకారం ఇతరులకు ఉద్దేశపూర్వకంగా గాయం కలిగించడం. ఒకవేళ మేము రాజీపడినా సరే మేము 1 కోటి యువాన్లు చెల్లించాలని ఉంటుంది. ఇదిగో నీవు 2 కోట్లు చెల్లిస్తానని చెప్పావు కదా. యువరాజు స్వయంగా ఆ మాట చెప్పారు. అన్నయ్య, క్షమించు. అన్నయ్య ఈ రోజు నన్ను నవ్వించారు. కానీ నువ్వు ఎన్నో విడాకులు కేసులను పరిష్కరించావు కదా. కాబట్టి ఇది నీకు ఆశ్చర్యం కలిగించకూడదు.